లాస్ట్ ప్రీవియస్ క్లాస్‌లో మనం పొటెన్షియోమీటర్ యూజ్ చేసుకొని 2 ఈఎంఎఫ్స్ ఎలా కంపేర్ చేయాలని చూసాం. ఇప్పుడు ఈ లెక్చరర్‌లో మనం ఏం చేస్తామంటే సేమ్ పొటెన్షియోమీటర్ యూజ్ చేసుకొని ఏం చేయాలి? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ. దట్ మీన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రైమరీ సెల్‌ని మనం మెజర్ చేయాలి. అది ఇక్కడ చూద్దాం మనం. లాస్ట్ ప్రీవియస్ 2 అయిపోయినాయి. 2 క్వెషన్స్ అయిపోయినాయి. ఇది వీస్టన్ బ్రిడ్జ్ అండ్ ఈఎంఎఫ్ కంపారిజన్ అయిపోయింది. ఇది మూడో క్వెషన్. ఇదే లాస్ట్ క్వెషన్ థియరీలో. అంటే 8 మార్క్స్ మనకి 8 మార్క్స్ రావాలనుకోండి. ఒక 8 మార్క్స్ ఖచ్చితంగా వచ్చింది దీంట్లో. అండ్ దీంట్లో థియరీ వరకు 3 క్వెషన్స్ ఉన్నాయి. 3 క్వెషన్స్‌లో లాస్ట్ ప్రీవియస్ సెషన్స్‌లో మీకు 2 క్వెషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ క్వెషన్. సో, దేని గురించి చూద్దాం. ఫస్ట్ యాజ్ యూజువల్‌గా సర్క్యూట్ డయాగ్రామ్ గీసుకుందాం. పొటెన్షియోమీటర్ డ్రా చేయాలి మనం. ఈ రియోస్టాట్, ఈ కే, ఇది లెంత్ ఆఫ్ ద వైర్. A and B points. EMF RB, which A2 and EMF. చెప్పా కదా ఇందాక మనం ఏంది పొటెన్షియోమీటర్ చేసుకుని ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అది ఈఎంఎఫ్ దీని నుంచి గ్యాలనోమీటర్, జాక్. చెప్పగా లాస్ట్ టైం మనం ఏదైతే తీసుకున్నా పొటెన్షియోమీటర్ సేమ్ అదే పొటెన్షియోమీటర్. ఆల్రెడీ చెప్పా లాస్ట్ టైం మీకు A1, A2, ఈ ఎంత లాస్ట్ టైం మీకు చెప్పా. ఇదంతా ప్రైమరీ సర్క్యూట్. ఇదంతా ప్రైమరీ సర్క్యూట్. ఎక్కడ వరకు? ఈ పార్ట్ అంతా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంతా ప్రైమరీ. ఇది సెకండరీ పార్ట్. ఎక్కడ నుంచి? కింద పార్ట్. ఇక్కడ నుంచి వైర్ కింద నుంచి భాగం అంతా సెకండరీ పార్ట్, అంటే సెకండరీ సర్క్యూట్. సెకండరీ సర్క్యూట్ ఒకటి చూడండి. లాస్ట్ క్వశ్చన్ ఉంది కదా, పొటెన్షియోమీటర్ బై యూజింగ్ 2 ఈఎంఎఫ్ కంపారిజన్ విత్ 2 ఈఎంఎఫ్. అది నేర్చుకున్నామంటే ఈ క్వశ్చన్ కూడా 90% వచ్చేసినట్టే మనకి. ఏం తేడా? చిన్న తేడా అంతే. ఆ చిన్న తేడా మనం నేర్చేసుకుంటే అయిపోయింది అని చెప్పాను కదా. ఆ క్వశ్చన్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ వచ్చేసింది. సేమ్ మ్యాటర్ చూడండి. సేమ్ ఫస్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఏం వర్కింగ్? పొటెన్షియోమీటర్ వర్కింగ్. పొటెన్షియోమీటర్ వర్కింగ్ ఏంది? ద అప్లైడ్ వోల్టేజ్ across 2 point of wire is directly proportional to balancing length. That means E is directly proportional to L. ఈ proportionality constant తీసేసుకొని phi L, where phi is equal to potential gradient. అది చెప్పా మీకు లాస్ట్ క్వశ్చన్లో చెప్పా దీని గురించి మొత్తం ఎలా వర్క్ అయ్యేది కదండి. సేమ్ అదే ఆ మ్యాటర్ ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ దాంట్లోకి వెళ్దాం. ఏంటిది? ఫైండ్
ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సెల్. అంటే పొటెన్షియోమీటర్ యూజ్ చేసుకొని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ సెల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మన లాస్ట్ ప్రాబ్లం చూసినట్టు దీనికి 2 సర్క్యూట్స్ ఉంటాయి. ఏంటది? ప్రైమరీ సర్క్యూట్ which consist of చూడండి ఏంటి ప్రైమరీ సర్క్యూట్లో ఏముంటాయి? అప్లైడ్ వోల్టేజ్ V ఉంటుంది, RH ఉంటుంది, K1 ఉంటుంది, K1 ఉంటుంది. కన్సిస్ట్ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ E, rheostat RH and K1. నెక్స్ట్ ఏమవుతుంది? సెకండరీ సర్క్యూట్ ఏంటిది? సెకండరీ సర్క్యూట్ which consist of ఏముంటుంది సెకండరీ సర్క్యూట్లో? అప్లైడ్ వోల్టేజ్ ఉంటుంది, రెసిస్టెన్స్ బాక్స్ ఉంది, K2 కీ ఉంది, గ్యాలనోమీటర్ ఉంది, జాక్ J ఉంది. కన్సిస్ట్ ఆఫ్ ఏముంది? ఈఎంఎఫ్ అంటే మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో ఆ ఈఎంఎఫ్, ఇంకా రెసిస్టెన్స్ బాక్స్, ఆర్వి ఉంది, K2 ఉంది అండ్ గ్యాలనోమీటర్ ఏముంది? G గ్యాలనోమీటర్ G అండ్ J. ఇది కన్స్ట్రక్షన్ అంటే ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇది కన్స్ట్రక్షన్. నెక్స్ట్ వర్కింగ్లోకి వద్దాం. ఫస్ట్ మనం చేయాల్సిన పార్ట్ ఏంది? ఫస్ట్ ఏం చేయాలి? K2ని క్లోజ్ చేయాలి. ఏం చేయాలి? K2ని క్లోజ్ చేయాలి. K2ని క్లోజ్ చేసి అదేవిధంగా K2 క్లోజ్లో ఉండాలి, K1 క్లోజ్లో ఉండాలి, K2 ఓపెన్లో ఉంచాలి. ఉంచి మనం ఏం చేయాలి? జాక్ మూవ్ చేస్తూ అదేనా జాక్ మూవ్ చేస్తూ ఇటు నుంచి ఇటు మూవ్ చేస్తూ ఎప్పుడైతే గ్యాలనోమీటర్ 0 రీడింగ్ చూపించిందో మనకి అదేనా ఎప్పుడైతే గ్యాలనోమీటర్ 0 రీడింగ్ చూపించిందో అప్పుడు వరకు ఏం చేయాలి? జాక్ మూవ్ చేస్తూ ఉండాలి. వన్స్ ఎప్పుడైతే గ్యాలనోమీటర్ 0 రీడింగ్ చూపించిందో అప్పుడు బ్యాలెన్సింగ్ కండిషన్ వచ్చింది. ఆ బ్యాలెన్సింగ్ కండిషన్ నుంచి మనం ఎంతైతే లెంత్ మెజర్ చేసినా ఆ లెంత్ అనేది మనం ఇక్కడ నోట్ చేసుకుంటాం. రండి ఫస్ట్ పాయింట్ ఏంది? నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? క్లోజ్ K1 అండ్ ఓపెన్ K2 అంతేగా? క్లోజ్ K1 అండ్ ఓపెన్ K2, దెన్ adjust the jack until the galvanometer reading shows 0 reading. Then it is balanced. ఎప్పుడైతే గ్యాలనోమీటర్ 0 రీడింగ్ చూపించిందో బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అయిందండి. బ్రిడ్జ్ బ్యాలెన్స్ ఏంటంటే దెన్ మెజర్ L1 మెజర్ చేసుకోవాలి. ఎప్పుడైతే K1 క్లోజ్ ఉండాలి, K2 ఓపెన్లో ఉంచాలి. ఈ జాక్ అనేది మూవ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు దాకా? ఈ గ్యాలనోమీటర్ 0 రీడింగ్ చూపించేంత వరకు మనం ఈ జాక్ని మూవ్ చేస్తూ ఉండాలి.
ఎప్పుడైతే గ్యాలరీమీటర్ 0 రీడింగ్ చూపించిందో అప్పుడు మాకేమవుతుంది, సర్క్యూట్ అనేది బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ లెంత్ అనేది మనం మెజర్ చేసుకుంటాం, అది L1 అంటాం. ఈక్వేషన్ చూడండి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E1 అనకూడదు, E అనాలి. ఏమనాలి? డైరెక్ట్ ఇందాక 2mF నుండి E1 E2 అనుకోండి. ఇప్పుడు ఒకటేగా E ఉంది మనకి. L1 ప్రపోర్షనాలిటీ కాన్సెప్ట్ తీసిస్తే 5L1. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి చూడు, ఇందాక ఏం చేసాం, L1 క్లోజ్ ఉంచాం, K2 ఓపెన్ ఉంచాం, K1 క్లోజ్ చేసాం, K2 ఓపెన్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, K1 క్లోజ్ చేయాలి అండ్ K2 కూడా క్లోజ్ చేయాలి. ఏమవుతుంది అర్థమైందా? K1 క్లోజ్ చేయాలి, ఇప్పుడు K2 క్లోజ్ చేయాలి. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఇంకోటి వచ్చింది, టెర్మినల్ V అనే వోల్టేజ్ అనేది అప్లై అయింది అక్కడ, ఈ రెసిస్టెన్స్ బాక్స్ వీటి మధ్యలో. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్, క్లోజ్ K1 అండ్ K2. అంటే బోత్ K1 క్లోజ్ ఉండాలి, K2 క్లోజ్లో ఉండాలి. సేమ్ మళ్ళీ అడ్జస్ట్ J అంటే దట్ మీన్స్ జాక్ until galvanometer shows జీరో రీడింగ్. అంటే గ్యాలరీమీటర్ 0 రీడింగ్ చూపిస్తున్నప్పుడు మనం మూవ్ చేయాలి. దెన్ మెజర్ L2 అంతే. ఏమైంది ఇక్కడ, ఎప్పుడైతే ఇక్కడ K2 క్లోజ్ చేసాం అప్పుడు ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ V అనేది వచ్చింది ఇక్కడ మనకి. అదే చేస్తాం, ఇది V is directly proportional to L2. దాని నుంచి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ బయట తీస్తే L2. ఇది ఒక ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఇది అదేనా, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఏం చేస్తాం, సేమ్ ఇందా దానిలోనే కంపేర్ ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 చేసే ఏమైంది ఇక్కడ మనకి, E by V equal to 5L1 by 5L2. దాని నుంచి 5 క్యాన్సిల్ అయిపోయింది. E by V ఈక్వల్ టు L1 by L2. ఇక్కడ ఇంకో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మనకి E ఈక్వల్ టు I ఇంటూ R ప్లస్ స్మాల్ ఆర్. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, మనకి స్మాల్ ఆర్. ఈ స్మాల్ ఆర్ ఎక్కడ ఉంది, ఈఎంఎఫ్లో ఉంది. అదే కదా మనకి ఫైనల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ సబ్స్ సెల్ అంటే ఈ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇందులో ఫ్లో కరెంట్ ఇంటూ ఆ టోటల్ రెసిస్టెన్స్ అది అప్లైడ్ వోల్టేజ్ V, అదే టెర్మినల్ వోల్టేజ్ V ఈక్వల్ టు క్యాపిటల్ స్మాల్ ఆర్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఇవి తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే అప్పుడు ఏది, ఈ ప్లేస్లో ఎంత ఉంది, I ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ బై V అంటే ఎంత, I ఇంటూ R ఈక్వల్ టు L1 బై L2. I క్యాన్సిల్ అయిపోయింది. ఇది మరిందంతా క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు L1 బై L2. నెక్స్ట్ ఏం చేస్తాం, వీటిని డివైడ్ చేస్తాం, అంటే దీన్ని నాకు ఇండివిజువల్గా రాసుకుంటాం మనం. ఇది క్యాపిటల్ ఆర్, దీన్ని నాకు ఇండివిజువల్గా రాసుకుంటాం. దట్ మీన్స్ క్యాపిటల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు L2. క్యాపిటల్ ఆర్ క్యాన్సిల్, ఏముంటుంది 1 ప్లస్ L1 బై L2. ఇవన్నీ పంపించేస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. దట్ మీన్స్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు L1 బై L2 మైనస్ 1. మళ్ళీ దీన్ని పంపించవచ్చు, ఈ ఆర్ని ఇటు పంపించవచ్చు. అది స్మాల్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇంటూ L1 బై
L2 -1. దీన్ని మనం ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అండి, R = R ఇంటూ ఎల్సిఎం తీసుకున్నాం. L2 మీన్స్ స్మాల్ r = క్యాపిటల్ R ఇంటూ L1/L2 మైనస్ L2. ఇది మనకి ఈక్వేషన్. ఏం ఈక్వేషన్? స్మాల్ r ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే దట్ మీన్స్ స్మాల్ r అంటే దట్ మీన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ బ్యాటరీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ ఇది. ఈక్వేషన్. దిస్ ఈస్ equation to find internal resistance of cell. ఇది ఈక్వేషన్. అంటే స్మాల్ r = క్యాపిటల్ R ఇంటూ L1 మైనస్ L2/L2. ఇక్కడ ఈ క్యాపిటల్ R అంటే ఏంటంటే రెసిస్టెన్స్ బాక్స్. ఇందాక నేను ఇక్కడ ఈ రియోస్టాట్ అని చెప్పా, ఇగో ఇది చెప్పే రెసిస్టెన్స్ బాక్స్. దీని యొక్క వాల్యూ క్యాపిటల్ R అంటే. దట్స్ ఇట్. దీంతో ఇంకా మనకి 8 మార్క్స్లో 3 థియరీ క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ అవుతాం. ఒక 5 or 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కానీ నేర్చుకున్నామంటే మనకి ఫిజిక్స్లో ఒక 8 మార్క్స్ ఖచ్చితంగా రాయగలం.